నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. 2024వ సంవత్సరంలో 2వ సూర్యగ్రహణం అండి. అది కూడా నవరాత్రికి ఒక్కరోజు ముందు, అది కూడా మహాలయ అమావాస్య రోజు అండి. మరి ఈ సూర్యగ్రహణం మనకి పట్టువిడుపు సమయాలేంటి, భారతదేశంలో మరి గ్రహణం యొక్క ప్రభావం ఉందా, మరి గర్భిణీలు నియమాలు పాటించాలా లేదా, అలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. 2వ సూర్యగ్రహణం అక్టోబర్ 2న బుధవారం ఏర్పడుతుందండి. మరి ఈ సూర్యగ్రహణం పట్టువిడుపు సమయాలు ఇప్పుడు చూద్దాము. బుధవారం రాత్రి 9:13 మొదలై మరలా తెల్లవారుజామున అంటే లక్షవారం అన్నమాట, ఆ రోజు 3:17 వరకు ఉంటుంది. ఇది కూడా భారత్లో అనేది కనిపించిందండి. సూతకాలం కూడా మరి గ్రహణం లేకపోతే సూతకాలం కూడా ఆ నియమాలు మనం పాటించవసరం లేదు, చల్లవు కూడా. మరి ఇవి భారత్లో కాకుండా మరి మిగిలిన ఏ దేశాల్లో సూర్యగ్రహణం ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఈ సూర్యగ్రహణం అమెరికా మరియు దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి. ఈ ప్రాంతంలో ఉండే భారతీయులవని, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళవని ఈ గ్రహణ నియమాలు అవని పాటించవలసి ఉంటుంది. సూర్యగ్రహణం అయితే భారతదేశంలో లేవండి. కాబట్టి ఏ నియమాలు లేదా గర్భిణీలు కానీ ఏ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. ఎవరైనా నియమాలు అంటే తప్పదు, మాకు ఆచారం ఉంది, గ్రహణం అంటే పాటించాలి అనుకునే వాళ్ళు ఈ చెప్పిన సమయంలో మాత్రం వీలైనంత వరకు బయటకు రాకుండా ఉంటే సరిపోతుందండి. గ్రహణం విడిపోయిన తర్వాత స్నానం చేసేసి కుదిరితే మనము శివాభిషేకం చేయించుకున్నట్లయితే ఇంకా మంచిది. మరి ఈ గ్రహణం మనకి లేకపోయినా ప్రభావము, కానీ ఏ రాశులకి ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనేది మాత్రం ఏ ప్రాంతంలో ఉన్న ఈ రాశులపై ప్రభావం అనేది మంచి చెడు ప్రభావాలు అనేవి మాత్రం ఉంటాయండి. అందులో సూర్యగ్రహణం చెడు ప్రభావం ఉన్న రాశులకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. మరి అవి ఏ రాశులు అనేవి ఇప్పుడు చూద్దాము. ప్రత్యేకించి అయితే మేషరాశి, సింహరాశి, మీనరాశి అండి. ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసిన తర్వాత మీరు కూడా తలంటు స్నానం చేసి మనము శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని కేజింపావు అండి, కేజింపావు బియ్యం అయితే మనము ఎవరెక్కలకి అంటే దానం ఇవ్వాలి, లేదంటే స్వయం పాకం కింద బ్రాహ్మణికి దానం ఇచ్చినా సరిపోతుంది. కేజింపావు బియ్యం దానం ఇచ్చి మనము పాలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. పాలైనా పర్వాలేదు, నీళ్ళైనా పర్వాలేదండి, అభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా ఈ దానం అయితే చేయాలి మన శక్తి కొలిది, అది కేజింపావు అయితే తప్పనిసరి మాట. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇదైతే తప్పకుండా మర్చిపోకండి. మరి మంచి ప్రభావం అంటే సూర్యగ్రహణం వల్ల మంచి జరిగే రాశులు కూడా ఉన్నాయండి. అవి మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చికం మరియు కుంభరాశులు అండి. ఇవి చాలా మంచి ప్రభావం ఇక్కడ నుండి వారికి చాలా మంచిగా ఉంటుందండి. ఈ రాశుల వారికి చూసారు కదండి, గ్రహణ ప్రభావం ఉండే రాశులు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు. అదేవిధంగా మనకి తర్వాత 3వ తారీఖు నుండి మనకి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి. మరి నవరాత్రులు ప్రారంభమైతే మనం బుధవారం అమ్మవారిని లేదా పూజా గదిని శుభ్రం ఎలా చేసుకోవాలి, మరి గురువారం కదండి తర్వాత రోజు అనే డౌట్ ఉంటుందండి. మరి ఆ రోజు మనం పూజా గదిని శుభ్రం చేసుకోకూడదు కదా అని మనము బుధవారం చేసుకోకూడదు, కానీ అంటే అమావాస్య ఉండడం వల్ల మనం చేసుకున్న ప్రయోజనం లేదు మాట. సోమవారం మాత్రం అంటే మనకి 30వ తారీఖు సోమవారం ఇంటిని దేవుడి గదిని శుభ్రం చేసుకొని అమావాస్య 2వ తారీఖు అయిపోయిన తర్వాత గురువారం మనకి కుదిరితే గంగాజలమైన లేదా గోమయంతో అయినా దేవుడి గదిని మన ఇంటిని చల్లుకుని పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. లేదా అది కుదరకపోతే పసుపు నీళ్ళు కలుపుకొని పసుపు నీళ్ళు ఇల్లంతా దేవుడి గదిని కూడా చల్లుకుంటే సరిపోతుందండి. లక్షవారంతో అయితే మనము దేవుడి గదిని శుభ్రం చేసుకోకూడదండి. శుభ్రం చేసుకుని ఉన్న వాటికి లక్షవారం బొట్లు గట్రా పెట్టుకొని పూజ అయితే మాత్రం చేసుకోవచ్చు అన్నమాట, పర్వాలేదు. కాబట్టి సోమవారమే మనము ఇంటిని శుభ్రం చేసుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకొని గురువారం పసుపు నీళ్ళైనా లేదా గోమయమైనా జల్లుకొని మనం బొట్లు అంటే మన దేవుడి ఫోటోలకైనా అన్నిటికీ బొట్లు పెట్టుకోవచ్చండి. మరలానా ఆ రోజు శుభ్రం చేయకూడదు, కానీ బొట్లు పెట్టుకొని పూజను చక్కగా చేసుకోవచ్చండి. ఎందుకంటే గోమయమైన గంగానది నీళ్ళతో అయినా మనము అంటే చల్లుకున్నట్లయితే ఎటువంటి పాపాలైనా దోషాలైనా అన్నీ తొలగిపోతాయండి, పర్వాలేదు. కానీ మనం శుభ్రమే అంటే కడుక్కోవాలి దేవుడి గదినైనా ఇలా అని అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం అండి. మరి అదేవిధంగా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
ఇదే కాకుండా నవరాత్రుల్లో అమ్మవారికి పూజా సమయాలు, అలంకరణలు, నైవేద్యాలకు సంబంధించి వీడియో చేసి పెట్టానండి. మరి ఈ మహాలయ పక్షంలో చేయవలసిన నియమాలు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి కూడా వీడియో చేశాను. మీకు ఈ వీడియో చివరికి కనిపిస్తాయి. అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.